వచ్చేసి చికెన్ గ్రేవీ కొరకు చికెన్ 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి ఉప్పు, కారము అండ్ ఒక స్పూన్ ఆయిల్, పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. దానిలోకి వచ్చేసి 2 బిగ్ సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్నగా. ఇందులోకి వచ్చేసి 1 బిగ్ సైజు టమాటో తీసుకున్నాను. హీట్ ఎక్కింది. ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకుందాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం పసుపు వేయలేదు కదా, ఇప్పుడు దీనిలో ఒక 1.5 స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇది బాగా వేగింది కదా, ఇందులోకి వచ్చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకున్నాం. తర్వాత మగ్గిన తర్వాత ఇది మ్యారినేట్ వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం క్యాప్ మూసుకున్నాం. ఇదిగో వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆయిల్ లైట్గా తేలుతుంది. ఇప్పుడు వచ్చేసి టమాటోస్ వేసుకున్నాం. ఇది బాగా కలుపుకొని టమాటోస్ అన్ని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. నీరు పక్కకు పోయి ఇదిగోండి స్మాష్ అవుతుంది. ఇందులోకి వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుందాం. డ్రై కోకోనట్ పౌడర్ వేసేదాం కదా, ఇది ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో మగ్గనిద్దాం. ఓపెన్ చేసి ఇదిగోండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇందులోకి వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర వేసి రోస్ట్ చేసుకోవడమే. వేడి వేడి చికెన్ గ్రేవీ రెడీ.